హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహారాష్ట్ర తెలుగు అమ్మాయి. కొత్తగా ఛానల్ పెట్టామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు చేస్తున్నాము. అది నా స్టైల్లో మీ అందరి కోసం. ముందుగా ఒక ప్యాన్లో మా ధనియాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని దాన్ని ఇలా డైరెక్ట్గా పొయ్యి మీదనే కాల్చుకోవాలి, బాగుంటుంది. అండ్ మా పిల్లల కోసం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టానండి. ఎందుకంటే మా పాపకి చికెన్ అంటే చాలా ఇష్టం. మా బాబు కూడా చాలా బాగా ఇష్టపడి తింటాడండి. పిల్లల కోసం చికెన్ అండ్ మా కోసం చేపల పులుసు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కళ్యామాకు, మసాలా దినుసులు, ఉల్లిపాయలు, సాంబార్ అంటే కొత్తిమీర అండి కట్ చేసుకొని ఆయిల్ వేడయ్యేదాకా చూసి తర్వాత అందులో మసాలా దినుసులు, కళ్యామాకు అండ్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా వేయించొద్దు, సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. మరి ఎక్కువగా సిమ్లో ఉంచండి, మరి ఎక్కువగా పెట్టకండి. అండ్ పసుపు వేసుకొని బాగా కలపండి, సిమ్లోనే పెట్టి వేయించుకోండి ఫ్రెండ్స్. అండ్ కారం మీకు తగినంత వేసుకొని కలుపుకొని ఒక టమాటాను మిక్సీలో వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా టమాటా అంతా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకొని తర్వాత అందులో చింతపులుసు వేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, మిక్స్ చేసుకోకండి. ఇందులో మనం ముందుగా పట్టుకున్న ప్యూరీ వేసుకోండి. అదే ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టుకొని వేసుకోండి. పక్కకు ఇంకో ప్యాన్ పెట్టుకోండి, కడాయి పెట్టుకొని చికెన్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోండి. చేపలు వేసుకోండి ఫ్రెండ్స్, మసాలా పులుసులో అండ్ మసాలా కొత్తిమీర వేస్తే ఫినిష్ మగ్గనివ్వాలి. అండ్ చికెన్ వేగుతుంది పక్కకు, చాలా బాగా వేగుతుంది కదా ఫ్రెండ్స్. ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చూడండి. మా పాప ఫేవరెట్ వేడి అన్నం అండ్ వేడి చేపల పులుసు. మా పాప ఫేవరెట్ చికెన్ ఫ్రై. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా పిల్లలు అండ్ తర్వాత తిన్న తర్వాత వాళ్ళ పప్ప అండ్ మా పాప ఇద్దరు ఫోటోషూట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫన్నీగా. అండ్ మా పాప ఫొటోస్కి పోజ్ ఇస్తుంటే వాళ్ళ పప్ప ఫొటోస్ తీస్తున్నారు ఫన్నీగా. అలా ఈ సండే మాకు అలా గడిచిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా మహారాష్ట్ర తెలుగు అమ్మాయి. మా పాపకి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి అండ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహారాష్ట్ర తెలుగు అమ్మాయి. కొత్తగా ఛానల్ పెట్టామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.